రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ హైకోర్టు తీర్పుతో పంచాయతీ ఎన్నికల కొనసాగింపుకు లైన్ క్లియర్ అయింది. ఇక పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ జీవో 46 పై హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికలపై స్టే విధించలేమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇక పాత పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని తాము గతంలో కూడా చెప్పినట్లు హైకోర్టు గుర్తు చేసింది. గతంలో 2009లో ఇదే తరహా పరిస్థితి వచ్చినప్పుడు జీహెచ్ఎంసీ ఎలక్షన్ రద్దు చేశారని ఇక పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలుపగా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక కోర్టుల జోక్యం ఉండకూడదని ఈసీ అడ్వకేట్ చెప్పుకొచ్చారు. అయితే ఈ దశలో తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమని మరోసారి స్పష్టం చేసింది న్యాయస్థానం. ఇక తామే ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించి మళ్ళీ స్టే ఎలా ఇస్తామని ధర్మాసనం క్వశ్చన్ చేసింది. అలాగే సబ్ కేటగిరీ రిజర్వేషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 6 వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. ఇక తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. ఇక ఈ అంశంపై మరింత సమాచారం అందించేందుకు మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మహేందర్, గ్రామ పంచాయతీ అయితే తెలంగాణ ప్రభుత్వం చాలా జాప్యం తర్వాత చాలా కారణాలతోని అనేక ఆలస్యం జరిగినప్పటికీ నోటిఫికేషన్ విడుదల చేయడంతో సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. సర్పంచ్ అవ్వాలనుకున్న వాళ్ళు సంతోషం కూడా వ్యక్తం చేశారు. మరి అలాంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు మళ్ళీ బ్రేక్ పడతాయా అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. కొన్ని వర్గాలకు చెందిన వారు ఆ బీసీలు అనుకోవచ్చు, వాళ్ళంతా కూడా మరోసారి హైకోర్టుకు వాళ్ళ జరిగింది. మొత్తంగా తమకు న్యాయం జరగట్లేదు, బీసీలకు ఇందులో సరైన అనుకున్నంత రిజర్వేషన్ రాలేదు కాబట్టి దీన్ని కోర్టు స్టే చేయాలన్నట్టుగా చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కొన్ని కులాలకు చెందిన ప్రతినిధులు అయితే హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. జీవో 46 పై వెంటనే స్టే ఇవ్వాలని కూడా హైకోర్టు కోరారు. ఎన్నికల ప్రక్రియ మొదలైనందున స్టే ఇచ్చడానికి హైకోర్టు నిరాకరించింది. మరి దీంట్లో ఇప్పుడు అయితే ఎన్నికలు జరుగుతాయి, నిన్నటి నుంచి కూడా నామినేషన్ల పర్వం ఉన్నది. చాలా ఉత్సాహంగా నామినేషన్లు పడుతున్నాయి. మరి నేడు కోర్టు విచారణ ఉన్నంత వరకు కూడా చాలా మందిలో ఒక అనుమానం అయితే ఉంది. నామినేషన్లు అయితే వేస్తున్నాం, అసలు ఎలక్షన్కి వెళ్తామా, మరోసారి హైకోర్టు ఏం చెప్పబోతుంది, స్టే ఇస్తుందా అనే దానిపై అయితే సర్వత్రా వాళ్ళ ఆందోళన వ్యక్తం చేశారు. అలా ఎక్కువ అనుమానం కూడా వ్యక్తం చేశారు. సో ఇప్పుడు వాళ్ళనేది కూడా క్లియర్ అయిందని చెప్పొచ్చు. మొత్తం జీవో 46 పై స్టే ఇవ్వలేమని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన దానిపైన అత్యంత వెనుకబడిన కులాల రిజర్వేషన్ కేటాయించాలని వారి పిటిషన్లు న్యాయవాది మొన్న గురువారం కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆ బీసీల్లో ఏబీసీ వర్గాల ఆధారంగా రిజర్వేషన్ ఇవ్వాలని కూడా వాళ్ళు దాంట్లో పిటిషన్ లో కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలపై స్టే ఇవ్వడానికి అయితే కోర్టు నిరాకరించింది. తెలంగాణ ఈ పిటిషన్ విచారణ అయితే చాలా బలంగా చేపట్టింది. మరి ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ మొదలైపోయింది అని తెలిపింది. ఈ దిశలో ఇప్పుడు వైపు నిన్న నోటిఫికేషన్ వచ్చేసింది, వైపు నామినేషన్లు వేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ అన్ని పనులు చేసింది, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. ఈ దశలో స్టే విధించలేమని కూడా కోర్టు చాలా క్లియర్ చెప్పేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యాక ఎందుకు సవాల్ చేస్తున్నారని కూడా ఈ పిటిషనర్లు ప్రకటించింది హైకోర్టు. అయితే ఈ విషయంపై కౌంటర్ దాఖలు చేయాలని కూడా ప్రభుత్వానికి ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ విషయంపై తదుపరి విచారణకు 8 వారాలు వాయిదా వేసింది. హైకోర్టు స్టే నిరాకరిస్తూ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగే అవకాశం అయితే ఏర్పడింది. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారమే డిసెంబర్ 11న మొదటి విడత, డిసెంబర్ 14 రెండో విడత, డిసెంబర్ 17న మూడో విడత పోలింగ్ కూడా జరగనుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మహేందర్.